హాయ్ అండి, ముందు వీడియోలో 36 సైజ్ బ్లౌజ్ టేపు కొలతలతో ఏ విధంగా కట్ చేసుకోవాలో ముందు వీడియోలో 2 వీడియోల కింద పెట్టానండి. ఆ వీడియో ఒకసారి చూడండి. అలాగే ఇప్పుడు మనము లైనింగ్ని ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తానండి. మనకి హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్లు ఏ విధంగా జాయింట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ బాగా వస్తుందో, అలాగే సైడ్ జాయింట్లు చేసుకున్నప్పుడు హెచ్చుతగ్గులు రాకుండా ఉండడానికి మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తానండి. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ అలాగే సేప్ ముక్కల్ని పక్కన పెట్టేసుకుని మనం బ్లౌజ్ పీస్కి లైనింగ్ పీస్ని జాయింట్ చేసుకోవాలండి. మనం బ్లౌజ్ పీస్ రాంగ్ సైడ్ చూసుకుని రాంగ్ సైడ్ వైపే లైనింగ్ని అతుక్కోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పెట్టుకుని నేను లైనింగ్ని అయితే అతుక్కుంటున్నాను. మీకు జారిపోయి క్లాత్ అయితే ఒకసారి మెడ మధ్య భాగానికి ఒక కుట్టు వేసుకున్నారంటే మీకు జారిపోకుండా ఉంటుందండి. నేనైతే పిన్నిస్ పెట్టుకున్నాను. ఇది ఫ్యాన్సీ క్లాతే కాబట్టి పిన్నిస్ పెట్టుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకుంటున్నానండి. కొత్త వారికి అయితే కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది కాబట్టి మీరు ఈ షోల్డర్ దగ్గర ఆ షోల్డర్ దగ్గర కూడా సెరో పిన్నిస్ పెట్టుకున్నారంటే మీకు కదలకుండా ఉంటుంది, స్టిచ్చింగ్ వేయడానికి ఈజీగా ఉంటుందండి. చూసారు కదా, ఇటువైపు నేను షోల్డర్ దగ్గర ఒక పిన్నిస్ పెట్టుకున్నాను చూడండి. ఆ విధంగా మీరు అటుపక్క కూడా పెట్టుకున్నారంటే జారకుండా ఉంటుంది. ఈ విధంగా ఫస్ట్ అయితే నెక్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత చుట్టూ కుట్టు వేసుకోవాలండి. మీకు కనుక కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ప్లీజ్ అండి వీడియో అయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టి ప్రతి వీడియో వస్తుందండి. మీరు కనుక ఈ వీడియో లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్తుందండి. అలాగే మనము లైనింగ్ జాయిన్ చేసినప్పుడు మనం కటింగ్ చేసేటప్పుడు పెట్టుకున్న మార్కింగ్ మనకి కనిపించే విధంగా లైనింగ్ని అతుక్కోవాలండి. అంటే అడుగు వైపుకి వెళ్ళిపోకుండా పైన వైపు మనకి ఈ విధంగా కనిపించే విధంగా లైనింగ్ని అతుక్కోవాల్సి ఉంటుంది. చూసారు కదా, మనం ఎప్పుడు కూడా లైనింగ్ కంట బ్లౌజ్ పీస్ని 1/2 ఇంచు చుట్టూ ఎగస్ట్రా వదులుకుంటాము. అదేవిధంగా వచ్చి ఇలాగా లైనింగ్ జాయింట్ చేసుకున్నాను. తర్వాత నెక్ని అయితే కట్ చేసుకోవాలండి. మనం ఇప్పుడు కూడా లైనింగ్ని మాత్రమే నెక్ కట్ చేయాలి, బ్లౌజ్ పీస్ కట్ చేయం కాబట్టి ఇప్పుడు ఈ విధంగా జాయింట్ చేసుకున్నాక కట్ చేసుకోవాలి. అదేవిధంగా మనకి చుట్టూ వచ్చిన ఎక్స్ట్రా క్లాత్ని కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చండి. అలాగే మీకు ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కూడా ఏ విధంగా అతుక్కోవాలో, మనకి హ్యాండ్స్లో జాగ్రత్తగా అతుక్కోకపోతే హెచ్చుతగ్గులు ఎందుకు వస్తాయో, హెచ్చుతగ్గులు రాకుండా ఎలా అతుక్కోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చెప్తానండి. ఫస్ట్ అయితే నేను ఈ విధంగా బ్యాక్ పార్ట్ని అయితే జాయింట్ చేసేసుకున్నాను కదండి. తర్వాత ఎక్స్ట్రా పీస్లను కూడా కట్ చేసేసుకున్న తర్వాత మనము 1.5 ఇంచెస్ వెడల్పుతోటి నడుం పట్టి అయితే కుట్టుకోవాలండి. ఈ నడుం పట్టి మనము 1/2 ఇంచు లోపలికి వేసుకోవచ్చు. కొత్త వారైతే 1/2 ఇంచు లోపలికి వేయండి. ఎందుకంటే కొత్త వారికి బాగా చివరిని వేసేస్తూ ఉంటారు, దానివల్ల మనకి మళ్ళీ వెంటనే విడిపోతుంది. మీరు ఫస్ట్లోనే కొంచెం లోపలికి వేయడం అలవాటు చేసుకోండి. తర్వాత మీకు మిషన్ మీద క్లాత్ జరపడం వచ్చిన తర్వాత కొంచెం చివరికి వేసుకుందరు. చూసారు కదా, రెండో కుట్టి ఈ విధంగా వేయాలండి. రెండో కుట్టి వేసేటప్పుడు బ్లౌజ్ మీద పడకుండా నడుం పట్టి మీద మాత్రమే పడేలా వేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకున్నాక మనకి ఈ చివరి వైపు కూడా 1/2 ఇంచు మడత పెట్టి కుట్టు వేసుకోవాలండి. మనకి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ నడుం పట్టి అయితే అంగుళం వెడల్పు వస్తే సరిపోతుందండి. అలాగే నేను బ్యాక్ డాట్లు అయితే వేసుకోలేదండి. చూసారు కదా, లైనింగ్ జాయింట్ చేసుకున్నాను, నడుం పట్టి స్టిచ్చింగ్ చేసుకున్నానండి. ఈ నడుం పట్టి మనకి ఈ విధంగా వస్తుంది. సైడ్ జాయింట్లు వేసుకునేటప్పుడు గట ఇబ్బంది కలగకుండా ఉండడం కోసము పిన్నిస్లు అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలండి. అప్పుడు మనకి కదలకుండా ఉంటుంది. లేకపోతే ఒక లూజ్ కుట్టు కూడా వేసేసుకోవచ్చు. పాదం దూరం కుట్టు పెట్టుకుని వేసేసుకున్నామంటే చేతి పని చేసిన తర్వాత ఇప్పేసుకోవడం బాగుంటుంది. తర్వాత షోల్డర్ మధ్యకి మడత పెట్టి మనము డాట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ ప్రకారము బ్యాక్ డాట్ని స్టిచ్చింగ్ వేసుకోవాలండి. మనం ఈ డాట్ని నడుం పట్టి కుట్టుకు ముందు స్టిచ్చింగ్ వేయచ్చు, నడుం పట్టి కుట్టేసిన తర్వాత కూడా స్టిచ్చింగ్ వేయచ్చండి. అలాగే మరోవైపు కూడా షోల్డర్ మధ్య భాగానికి మడత పెట్టాను. మనకి ఇటువైపు మార్కింగ్ రాదు కాబట్టి మార్కింగ్ రానప్పుడు మనం ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసుకున్న డాట్ని ఈ విధంగా దీని మీద పెట్టుకుని పొడవు మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుందండి. వెడల్పు వచ్చేసి 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇటు సైడ్ 1/2 ఇంచ్, అటు సైడ్ 1/2 ఇంచే రావాలి. పొడవు కూడా ఈక్వల్గా రావాలండి. చూస్తారు కదా, ఈ విధంగా మనము బ్యాక్ డాట్లు అయితే స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా. ఈ పిన్నిస్లు అయితే మీరు పెట్టుకుని అలా ఉంచేయండి. మనకు సైడ్ జాయింట్లు చేసుకునేటప్పుడు కూడా
ఇబ్బంది కలగకుండా ఉంటుంది. సైడ్ జాయింట్లు చేసేసుకున్నాక అప్పుడు పినిస్లు తీసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే నేను స్టిచ్చింగ్ వేసుకుని పక్కన పెట్టేసుకుంటానండి. మనకి కటింగ్ చేసినప్పుడు చంక దగ్గర చిన్న అతుకులు పడతాయని చెప్పాను కదండి. అతుకులు అయితే ఇప్పుడు మనం వేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుని నేను వేసుకుంటున్నాను. మనం ఇప్పుడు కూడా ఈ అతులకి 2 టైమ్స్ అయితే కుట్టి వేయాలండి. నేను ఒక క్లాత్ని స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇంకో క్లాత్ని వెంటనే పాదం కింద పెట్టేస్తున్నానండి. ఈ విధంగా మీరు కూడా అలవాటు చేసుకున్నారంటే మనకి బ్లౌజ్ కుట్టడం త్వరగా అవుతుందండి. చూసారు కదా, ఫస్ట్ అయితే పీస్ని పెట్టుకుని ఈ విధంగా ఒక కుట్టు వేసుకున్నాను. తర్వాత మనం అతుకున్న పీస్ని ఈ విధంగా మడతపెట్టి పైన వైపు ఒక కుట్టు వేయాలి. ఈ విధంగా మనము జాయింట్ చేసుకున్నామంటే జాయింట్ చేసుకున్న పీసులు విడిపోకుండా ఉంటాయండి. చూసారా, మనకి ఎంత తక్కువ వచ్చిందో కరెక్ట్గా సరిపోయింది. చూసారు కదా, ఈ షేప్లో మనం జాయింట్ చేసుకుంటే మనకి చంక దగ్గర తక్కువ వచ్చింది కాబట్టి ఈ షేప్లో జాయింట్ చేసుకున్నాను. కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా 2 హ్యాండ్స్కి చెరువైపు జాయింట్ చేసేసుకున్నానండి. తర్వాత ఈ కుట్లు మనకి పే వైపు కనపడే విధంగా వేసుకోవాలి. బ్లౌజ్ పీస్ని అయితే రైట్ సైడ్ వేసుకుని లైనింగ్ పీస్ని రాంగ్ సైడ్, కుట్లు ఉంటాయి కదా మనకి చంక దగ్గర అతుకులు పడ్డ కుట్లు కనబడే విధంగా ఈ విధంగా అతుక్కున్న తర్వాత దీన్ని తిరగవేసేసుకోవాలండి. తిరగవేసేసుకుని పైన కుట్టి వేసేసుకున్నామంటే మనం జాయింట్ చేసిన కుట్లు లోపలికి వెళ్ళిపోతాయి, నీట్గా ఉంటుందండి. అలాగే చాలామందికి ఈ విధంగా కుట్టి వేసేస్తే నచ్చదు, చేతి పని ఉండాలంటారు. అలాంటి వాళ్ళకైతే మీరు చేతి పని చేయవలసి ఉంటుంది. కొంతమంది అయితే చేతి పని మడతపెట్టి చేస్తే లైనింగ్ బ్లౌజ్ అవ్వడం వల్ల వెడల్పుగా వస్తుంది, అంటే దలసరగా వస్తుంది, చేయి లాంగ్గా ఉంటుంది, వద్దు అంటారు. అలాంటి వాళ్ళకైతే ఈ విధంగా వదిలేయచ్చు. చివరి వైపున మడత వేసి చేతి పని చేయవలసిన పని ఉండదు. మీరైతే కస్టమర్ని అడిగి కూడా ఇది స్టిచ్చింగ్ చేయవలసి ఉంటుంది. తర్వాత మనం పైన కుట్టి వేసుకునేటప్పుడు, అంటే మనం హ్యాండ్స్ కింద కుట్టి వేసాము, పైన కూడా కుట్టి వేసుకున్నప్పుడు కదలకుండా ఉండడం కోసం నేను పెట్టిన విధంగా పినిస్ అయినా పెట్టుకోవచ్చు. నేను పినిస్ పెట్టిన దగ్గర మీరు పొడుక్కి కుట్టు కూడా వేసేసుకున్నారంటే హ్యాండ్ కదలకుండా ఉంటుందండి. చూసారు కదా, ఈ విధంగా మనము లైనింగ్ బ్లౌజ్ పీస్ని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ని అంతా కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. తర్వాత మనం హ్యాండ్ ఈ విధంగా మడత పెట్టినప్పుడు చూసారు కదా, మనకి చంక డౌన్ వచ్చింది కదా, ఈ విధంగా వచ్చి ఈ విధంగా అతుక్కోవాలి. తర్వాత ఇంకొక హ్యాండ్ని కూడా మనం ముందు హ్యాండ్ అతుక్కున్నట్టే అతికేసుకోవాలండి. చూసారు, ఈ 2 హ్యాండ్స్ని ఈ విధంగా ఎదురుగా పెట్టినప్పుడు డౌన్స్, అంటే మనకి చంక డౌన్ తీసాం కదా, అవి ఎదురెదురుగా రావాలి. చూసారా, ఒకవైపు వచ్చాయి, అడిగి వైపేమో మనము డౌన్ తీనివి, పైన వైపేమో డౌన్ తీసినవి భాగాలు ఈ విధంగా మనకి ఎదురెదురుగా వచ్చాయి. ఈ విధంగా వస్తే మీకు హ్యాండ్స్ కరెక్ట్గా వచ్చినట్టు. అదేవిధంగా మనము హ్యాండ్స్ని డబుల్ ఫోల్డింగ్ చేసాం కదా, 4 మడతల మీద వస్తున్నాయి. వీటిని ఒకదాని మీద ఒకటి పెట్టి సమానంగా ఉండేటట్టు ఈ విధంగా చూసుకోవాలండి. మనకి లైనింగ్ని అతుక్కున్న తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేయకముందు ఈ విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి పొడవుగా వచ్చేసి 9 ఇంచెస్ కావాలి. నాకు 9.5 ఇంచెస్ వచ్చింది. 1/2 ఇంచ్ కుట్టు కోసము కరెక్ట్గా సరిపోయింది. కానీ మీరు పెట్టాలనుకున్న పొడవు కంట ఇంకా ఎక్కువ పొడవు వస్తే కట్ చేసేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. నేనైతే చిన్న చిన్న పీసులు వస్తే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. అదేవిధంగా మీకు ఈ చంక దగ్గర కూడా హెచ్చు తగ్గులు వస్తే 4 గట్లని కూడా, అంటే డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి హ్యాండ్స్ 4 మడతలు వస్తాయి, 4 కూడా సమానంగా వచ్చే విధంగా కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా సమానంగా కట్ చేసుకుంటే మనకు సైడ్ జాయింట్లు చేసాక ప్లస్ సింబల్ వస్తుందండి. మీకు హెచ్చు తగ్గులు ఉంటే ప్లస్ సింబల్ రాదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా మనం జాయింట్ చేసుకున్నప్పుడు మీకు ఒక టిప్ చెప్తానండి. మనకి లైనింగ్ మీద మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఈ మార్కింగ్ మనకు కనిపించే విధంగా పెట్టుకోవాలి. బ్లౌజ్ పీస్ మీద రాంగ్ సైడ్ వైపు లైనింగ్ని అతుక్కోవాలి. ఈ విధంగా మిషన్ మీద పెట్టుకున్నప్పుడు మీకు కుడి చేతి వైపు వచ్చి భాగాన్ని, ఇది నాకు వచ్చేసి కుడి చేతి వైపు ఉంది, ఇటువైపు వచ్చిన భాగాన్ని కుట్టేది ఇటు సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. చూసారు కదా, ఈ విధంగా ఇటు సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ లైనింగ్ జాయింట్ చేయడం ఈజీగా ఉంటుందండి. అలాగే ఇంకొక పార్ట్ని కూడా ఎటు సైడ్ నుంచి జాయింట్ చేయాలో చెప్తానండి. చుట్టూ కూడా మీరు కుట్టు వేసేసుకోవాల్సి ఉంటుంది. మీకు కనుక లైనింగ్ అతికేటప్పుడు కదులుతుందన్న ఇబ్బంది ఉంటే కనుక మధ్యలో ఒక పినిస్ పెట్టుకోండి, లేకపోతే షాలర్ మధ్య నుంచి కింద పెద్ద డాట్ దాకా ఒక లూజు కుట్టు వేసేసుకున్నా సరిపోతుంది. నేను ఈ విధంగా లైనింగ్ని అతుక్కున్న తర్వాత చుట్టూ వచ్చిన వేస్ట్ కుట్టుని అయితే కట్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఇంకొక పార్ట్ కూడా మనము లైనింగ్ జాయింట్ చేసుకునే ముందు ఈ విధంగా చూసుకోవాల్సి ఉంటుంది, ఎదురెదురుగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్నప్పుడు మనకి లైనింగ్లన్నీ ఒకవైపు ఒక సైడు, బ్లౌజ్ పీస్లు ఒక సైడు రావాలన్నమాట. అంటే కొత్త వారికి కన్ఫ్యూజన్గా ఉండి 2 పార్ట్లను కూడా ఒకవైపు వచ్చేలాగా జాయింట్ చేసేస్తారు కాబట్టి ఈ విధంగా చూసుకుంటే కన్ఫ్యూజన్ ఉండదు. ఇంకొక పార్ట్ని అయితే ఉక్సులు పెట్టి నుంచి స్టార్ట్ చేయాలండి.
చూసారు కదా, నేను దీనికైతే ఉక్సులు పట్టి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్గా వస్తుంది. మీకు ఇంకా కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మనం 2 పార్ట్లకి లైనింగ్ అతుక్కున్న తర్వాత ఒకదాని మీద ఒకటి వేసుకుని ఈ విధంగా చూసుకోవాలండి. మనకు 2 ఈక్వల్గా రావాలి, ఎక్కడ హెచ్చుతగ్గులు రాకుండా చూసుకోవాలి. మీకు కనుక హెచ్చుతగ్గులు ఏమైనా వస్తే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, నాకు కొద్దిగా బ్లౌజ్ పీస్ ఎక్స్ట్రా వచ్చిందండి. ఆ వచ్చిన వాటిని ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు. మీకు నెక్స్ట్ వీడియోలో సేప్ ముక్కల్ని ఎలా అతుక్కోవాలో, డాట్లు ఏ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్పి పెడతానండి. మీకు కనుక వీడియో అర్థమవుతుందని నాకు కామెంట్ బాక్స్లో పెడితే నాకు ఇంకొక వీడియో చేయడానికి ఇంట్రెస్ట్ పెరుగుతుందండి. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.